హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి వైయక్తిక భేదాలు నుంచి వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత తేడాలు అనే ముఖ్యమైన ఎడ్యుకేషనల్ సైకాలజీ టాపిక్పై టాప్ 10 బిట్స్ నేర్చుకోబోతున్నాం. పోటీ పరీక్షల్లో వీటిపై ప్రశ్న రావడం చాలా సాధారణంగా వైయక్తిక భేదాలు రెండు రకాలు. ఫస్ట్ వన్, వ్యక్త్యంతర భేదాలు. వైయక్తిక భేదాలు రెండు రకాలు. ఫస్ట్ వన్ వ్యక్త్యంతర భేదాలు, సెకండ్ వన్ వ్యక్తి అంతర్గత భేదాలు. ఇంటర్ ఇంటర్ ఇండివిజువల్, ఇంట్రా ఇండివిజువల్. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు మొదలైన విషయాల్లో కనిపించే తేడాలనే వ్యక్త్యంతర భేదాలు అంటారు. ఉదాహరణకు తరగతి గదిలోని విద్యార్థులకు ఒక సబ్జెక్టులో వచ్చిన మార్కులు. నెక్స్ట్ వన్ వ్యక్తి అంతర్గత భేదాలు, ఇంట్రా ఇండివిజువల్. ఒక వ్యక్తిలోనే కనిపించే తేడాలనే వ్యక్త్యంతర్గత భేదాలు అంటారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి వివిధ సబ్జెక్టులోనే వచ్చిన మార్కులు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఫస్ట్ వన్ వ్యక్తి అంతర్గత తేడాలు అంటే ఏమిటి? సెకండ్ వన్ వ్యక్తి అంతర్గత తేడాలు అంటే ఏమిటి? వ్యక్తి అంతర తేడాల ఉదాహరణ, వ్యక్తి అంతర్గత తేడాల ఉదాహరణ, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ప్రభావం చూపే అంశాలు. ఈ విధమైనటువంటి ప్రశ్నలు పరీక్షలో రావడం జరుగుతుంది. సాధారణంగా వ్యక్తి అంతర తేడాలు అంటే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఒకరికి మరొక వ్యక్తికి మధ్య ఉండే తేడాలు. వ్యక్తి అంతర్గత తేడాలు అంటే ఒక వ్యక్తిలోని నైపుణ్యాల మధ్య తేడాలు. వ్యక్తి అంతర్గత తేడాలకు ఉదాహరణ ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు గణితంలో మంచి నైపుణ్యం, మరొకరు భాషలో మంచిగా నైపుణ్యం ఉండడం. అదేవిధంగా వ్యక్తి అంతర్గత తేడాల ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక విద్యార్థి గణితంలో మంచిగా నైపుణ్యం కలిగి ఉండి భాషలో బలహీనంగా కలిగి ఉండడం వ్యక్తి అంతర్గత తేడాల ఉదాహరణ. అదేవిధంగా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ప్రభావం చూపే అంశాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ప్రభావం చూపే అంశాలు తీసుకున్నట్లయితే ద ఆన్సర్ ఈస్ జన్యు లక్షణాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ప్రభావం చూపే అంశాలు జన్యు లక్షణాలు, పర్యావరణం, ఆరోగ్యం, విద్య. ఇవి సిక్స్త్ వన్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ పై ప్రభావం చూపే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వ్యక్తిగత ఆసక్తులు, నైపుణ్యాభివృద్ధి, శారీరక స్థితి, అభ్యాసం. 7th వన్, బోధనలో ఈ తేడాలు ఎలా ఉపయోగపడతాయి? విద్యార్థుల బలాలు బలహీనతలను గుర్తించి తగిన బోధన ఇచ్చే అవకాశం. 8th వన్, వ్యత్యాసాల మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఒకటి వ్యక్తుల మధ్య, మరొకటి వ్యక్తిలోనే. 9th వన్, వ్యక్తి అంతర్గత తేడాలు గుర్తించడానికి ఉపాధ్యాయుడికి ఎలా ఉపయోగపడతాయి? విద్యార్థిలోనే ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయగలుగుతాయి. లాస్ట్ వన్ ఈజ్, మంచి ఉపాధ్యాయుడు ఈ తేడాల పట్ల ఎలా స్పందించాలి? ద ఆన్సర్ ఈజ్, సహానుభూతితో వ్యక్తి ప్రత్యేకతలను గుర్తించి బోధనలో ఉపయోగించాలి. ఇవి వ్యక్తి మరియు అంతర్గత తేడాలపై టాప్ 10 బిట్స్. ఇవి పరీక్షలో పక్కాగా ఉపయోగపడతాయి. మీరు ఎంత గుర్తుపెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, స్కోర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.